హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతాడా, డెమాన్ పవన్ అవుతాడా, సంజన అవుతుందా? ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అదేవిధంగా ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరయ్యారు, అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి టాస్క్ల గురించి అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈ టాప్ 5 కంటెస్టెంట్ల ఓటింగ్ యొక్క అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ పొజిషను, ఎవరు సెకండ్ పొజిషను, ఎవరు థర్డ్, ఎవరు ఫోర్త్, ఎవరు ఫిఫ్త్ అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా జియో హాట్స్టార్లో కూడా ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఎవరు ఫోర్త్, ఎవరు ఫిఫ్త్ అనేది కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా మిస్ కాల్స్లో కూడా ఎవరు ఫస్ట్ పొజిషన్లో అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు ఎక్స్ కంటెస్టెంట్లు మ్యాక్సిమం ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు విన్నర్ కోరుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో అంతకన్నా ముందు నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అండి. నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. టాప్ 5లో ఉన్నటువంటి కళ్యాణ్ పడాలా, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన ఈ 5 మెంబర్స్ యొక్క అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారము వీళ్ళ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 46%లో కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ అనేది 27%లో ఉంది, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 11%లో ఉంది, డెమాన్ ఓటింగ్ అనేది 8%లో ఉంది, సంజన ఓటింగ్ అనేది 6%లో ఉంది. సో అన్అఫిషియల్ ఓటింగ్లో కళ్యాణ్, తనుజకు ఆల్మోస్ట్ ఆల్ 20% అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ దీనిని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే కావాలని వేరే కంటెస్టెంట్ల యొక్క పిఆర్లో వేరే కంటెస్టెంట్ టాప్లో ఉండడానికి చూపించి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకు ఓటు వేయకుండా చేసే జిమ్మికలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ అన్అఫిషియల్ పోలింగ్ని నమ్మవద్దు. సో ఎందుకంటే లాస్ట్ వీక్లో చాలా జిమ్మికులు జరుగుతాయి, చాలా ట్రిక్స్ జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరు ఏ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్కి జియో హాట్స్టార్ ఓపెన్ చేసి జియో హాట్స్టార్లో ఓటేయండి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్కి మిస్ కాల్ అయితే ఇవ్వండి. ఒక్క ఫోన్ నుంచి ఒకే మిస్ కాల్ అవుతుంది. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరి దగ్గర మొబైల్ తీసుకొని మిస్ కాల్ అయితే ఇవ్వండి. ఒకసారి రింగ్ అయితే చాలు, అది మిస్ కాల్ లాగా కన్సిడర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మొత్తానికి అన్అఫిషియల్ పోలింగ్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషను, తనుజ సెకండ్ పొజిషను, ఇమాన్యుయల్ థర్డ్ పొజిషను, డిమాన్ ఫోర్త్ పొజిషను, ఫిఫ్త్ పొజిషన్లో సంజయ్ గారు అయితే కొనసాగుతున్నారు. మరి హాట్స్టార్లో ఎలా ఉంది బ్రో అంటే, హాట్స్టార్లో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము మనకు హాట్స్టార్లో గ్రూప్ ఉంది. హాట్స్టార్ ఓటింగ్ కోసం ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఒక మెంబర్ మనకు తెలుసు. సో వాళ్ళ నుంచే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో వాళ్ళ నుంచే వచ్చిన అప్డేట్ ప్రకారము ఈ వీడియో చేయకుండా ముందు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది జియో హాట్స్టార్లో టాప్లో కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 3 డిజిట్స్ ఓటింగ్తో కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ గారు సెకండ్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఇక్కడ భారీ ట్విస్ట్ ఏంటంటే తనుజకు కళ్యాణ్ పడాలకు హాట్స్టార్లో ఓన్లీ 2% మాత్రమే డిఫరెన్స్ ఉంది. అందుకోసమే చెప్తున్నా, దయచేసి అన్అఫిషియల్ పోలింగ్ని నమ్మకండి. అఫీషియల్లో మీ ఫ్యాన్స్కు దయచేసి ఓటేయండి. అదేవిధంగా ఇక్కడ డబల్ డిజిట్ తోటి ఇమాన్యుయల్, డెమాన్ భారీగా కొట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ అనేది సేమ్ కళ్యాణ్, తనుజకి ఎలా ఉందో వీళ్ళిద్దరి మధ్య కూడా ఓన్లీ 2% డిఫరెంటే ఉంది. థర్డ్ ఫోర్త్ పొజిషన్ కోసం కూడా వీళ్ళు కూడా భారీగా కొట్లాడడం అయితే జరుగుతుంది. ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న తనుజ, కళ్యాణ్ 3 డిజిట్ ఓటింగ్ ఉంది. థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న ఇమాన్యుయల్, డెమాన్ పవన్ అనేది డబల్ డిజిట్ ఓటింగ్ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా సంజన ఓటింగ్ అనేది ఓన్లీ సింగిల్ డిజిట్ 10 to 11% మాత్రమే కొనసాగుతుంది. సంజన గారు ఎలాగో 100% ఫిఫ్త్ పొజిషన్. సో బీబీ హిస్టరీలో ఫస్ట్ టైము ఒక విన్నర్కి రన్నర్కి ఓన్లీ 1 or 2% డిఫరెంట్ ఉన్నాము. సో దయచేసి అందుకోసం చెప్తున్నాను, మీకు నచ్చిన కంటెస్టెంట్కి దయచేసి ఓటు అయితే వేయండి. సో మీ ఓటు ఎవరికి బ్రో కొందరు అడుగుతున్నారు. నా ఓటు అయితే 100% కళ్యాణ్ పడాలకు వేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియోలో ఎవరైనా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఉంటే దయచేసి కళ్యాణ్ పడాలకు ప్రతిరోజు ఓటు అయితే వేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫోన్ నెంబర్ తీసుకొని కూడా మిస్ కాల్స్ అయితే ఇవ్వండి. సో ఒక కామన్ మ్యాన్ గెలవాలంటే కళ్యాణ్ పడాలకు దయచేసి ఓటు వేయండి. ఎందుకంటే కళ్యాణ్ పడాల 100% కామన్ మ్యాన్, పల్లవి ప్రశాంత్ కాదంటే 100% పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు తనకి ఇన్స్టాగ్రామ్లో 2 లక్షల ఫాలోవర్స్, యూట్యూబ్లో 3 లక్షల సబ్స్క్రైబర్స్, అదే విధంగా సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అప్పుడు. కానీ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు 0 ఫాలోవర్స్ తన ఇన్స్టాగ్రామ్లో. అదేవిధంగా తను ఎవరికి సోషల్ మీడియాలో తెలియదు. సో ఒక 0 నుంచి హీరోలాగా ఎదిగిన వ్యక్తి కళ్యాణ్ పడాల. సో దయచేసి
మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓటు అయితే అండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ప్లేయర్ ఆఫ్ ది డే కోసం కొన్ని టాస్కులు అయితే జరుగుతున్నాయి. సో ఆ టాస్కులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆ టాస్కులో ఇంకా ఎవరు విన్ కాలేదు. సో బిగ్ బాస్ ఇక్కడ టాప్ 5 కంటెస్టెంట్లకు ఒక వీడియో మెసేజ్ కానీ లేదా ఆడియో మెసేజ్ కానీ ప్రతిరోజు ఒకరికి వచ్చేటట్లు ప్లాన్ అయితే చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.